నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు నుండి యాక్సిడెంట్ పరంగా చనిపోయాడా, హత్య చేశారన్న ప్రజల మనోభావాల ఒక అనుమానం. ఆ అనుమానం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ప్రజలు ఏ విధంగా అయితే ఆ విషయాలన్నీ తెలియజేశారో, సోషల్ మీడియాలో వస్తున్నాయో, తద్వారా రకరకాలుగా ఆలోచన విధానాలతో ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని విధాలుగా ఆ దర్యాప్తులో భాగంగా ఉన్నారు. అది పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం, రాష్ట్ర డీజీపీ గారికి, అదేవిధంగా హోంశాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా సీఎం గారికి కూడా మహాజన రాష్ట్ర సమితి నుండి ఒక చిన్న విన్నపం. చాలా వరకు సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు వస్తున్నాయి. వాటికి అన్ని విధాలుగా ఆ ప్రవీణ్ గారికి న్యాయం చేసే విధంగా భౌతికంగా ఈరోజు ఆయన లేరు. కాకపోతే ఆయన మరణం ఏ విధంగా జరిగింది, ఎలా ఏంటి విషయమని ఖచ్చితంగా న్యాయపరంగా, ధర్మంగా అన్ని విధాలుగా చూడవలసిన బాధ్యత పోలీసు వారు, అక్కడ ఉన్న ఎస్పీ గారు కావచ్చు, ఐజీ గారు కావచ్చు, వీరందరూ కూడా మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా అన్ని విధాలుగా ఈ విధి విధానాలు ఏ విధంగా ఆయన పైన ఈ విధంగా జరిగింది, లేదంటే ఆయనకు యాక్సిడెంట్ జరిగిందా, ఇవన్నీ కోణంలో ఆలోచన చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అన్నీ తీస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా చొరవ తీసుకోవాలి, బలంగా ఒక విధానాన్ని ప్రజలకు తెలిపే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను.